మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్లీ పాత తెలంగాణ లాగా తయారైతాం. బతుకులు ఆగమైతాయి. మోసపోతే గోస పడతాం. చెప్పడం నా బాధ్యత. ఒకసారి దెబ్బతింటే, ఉన్న కూర్పు చెడిపోతే, ఆ విభజన వస్తే, ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు. మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్లీ పాత తెలంగాణ లాగా తయారైతాం. బతుకులు ఆగమైతాయి. మోసపోతే గోస పడతాం. చెప్పడం నా బాధ్యత. ఒకసారి దెబ్బతింటే, ఉన్న కూర్పు చెడిపోతే, ఆ విభజన వస్తే, ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు. మన సారు కేసీఆర్ చెప్పిండు, అయ్యా వెనకటి ముంగడ పడుతుంది, చెప్పులు లైన్లో పెడతారు, మీకు ఇత్తనాలు దొరికాయి, వీడియో బత్తాలు దొరికాయి. అని మనకు ఎట్లా చెప్పిండంటే బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్పిండు మన కేసీఆర్ గారు. ఆ మాట మనం పాటించలే. మార్పు మార్పు అని కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లేసి మనం భంగపడ్డాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మనది మనం నిలబెట్టుకొని మనం మంచిగా సంతోషంగా ఉండాలంటే